జయహపత్రిజీ కవులు పురోహితుల సలహా మేరకు శాకాహారం తీసుకుంటూ ఘోర తపస్సు చేస్తూ శ్వాసాహారం కూడా తీసుకునేవారు. అంటే మనం భౌతికంగా అన్నము కాయగూరలు అవన్నీ లేకుండా ఓన్లీ శ్వాస, గాలి మాత్రమే భుజిస్తాడు అంటారు చూడండి, అలా శ్వాసాహారం తీసుకునేవారు. రాజుగా ఉన్నప్పుడే తపస్సు చేసి అక్కడి నుండే తన స్థితిని మార్చుకున్నారు. ఆ కాలంలో జంతు బలులు ఉండేవి. ఇప్పుడు పత్రి ఎలా చెప్తున్నారో నేను అలాగే చెప్పేవాడిని. వినేవారు విన్నారు, వినని వారు లేదు. ఇష్టమున్న వాళ్ళు విన్నారు, కష్టమున్న వాళ్ళు వినలేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నంత అరాచకం ఘోరం ఉండేది కాదు అప్పుడు. మరి తల్లి కూతుళ్ళ అనుబంధం. కాంచన, ఆ కాంచన రాణి స్వర్ణమాల. ఆ కాంచన అనే ఆమె రాణి, స్వర్ణమాల తల్లిగా. స్వర్ణమాల మేడంకి తల్లిగా గత జన్మ అంట ఆ కాంచన అనే ఆమె. ఆ వల్లీదేవి అనే ఆమె స్వర్ణమాల. తల్లి కూతుళ్ళు ఇద్దరు అక్కా చెల్లెళ్ళలాగా, స్నేహితులలాగా ఒకరికొకరు అన్నట్లు చెప్పుకునేవారు. ఎన్నెన్నో పూర్వజన్మ సుకృతాల వల్ల నాకు ఇలాంటి కూతురు దొరికింది అని వారు తల్లిగా చాలా మురిసిపోయేవారు. ఎప్పుడు కూతుర్ని పొగుడుతూ ఉండేవారు. ఒక్క పని కూడా చేయించేవారు కాదు. మీరింకా అదృష్టవంతులు, ప్రస్తుతం పిరమిడ్ మాస్టర్లు. ఎందుకంటే మీకందరికీ అమ్మగా గురుమాత ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. అప్పుడు యువరాణిగా కొంతమందికే కనిపించేవారు. చూడండి, స్వర్ణమాల అమ్మ మేడం గత జన్మలో సదానంద, శ్రీ సదానంద యోగి గారికి కూతురంట. మరి మహారాణి యువరాణిగా కొంతమందికే కనిపించేవారు. మరి మనం ఇప్పుడు ఎంత బాగా చూస్తున్నాం. తండ్రి రాజు మాటల్లో వల్లీదేవి గురించి ఆ రాజు ఏం చెప్పారంట, యువరాణి చాలా అందగత్తె, చెలికత్తెలు ఏదో ఒక పని మీద వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు, చాలా అణకువగా ఉండేవారు. మహిళలందరూ యువరాణిని చూసి నేర్చుకునే విధంగా ఉండేవారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. పూర్వజన్మ నుంచి వచ్చిన లక్షణం అది. చెప్పిన పని చేయటం, మాట్లాడే విధానం, ఆ నడక నడిచే విధానం, ఆ వైనం అన్నీ ఆమె నుంచి చూసి నేర్చుకునేంత మంచి లక్షణాలు ఉన్నాయి. వినయ విధేయతలు కలది. బంగారు తల్లి, ముద్దుల పట్టి అని పిలుచుకునేవాళ్ళం ఆ జన్మలో. అన్న లింగరాజు కూడా చెల్లెల్ని బాగా గారాబంగా చూసుకునేవారు. ఒక రాజుగారి కూతురుగా చాలా చురుకుగా ఉండేవారు. బాగా చదివేవారు. నలుగురు గురువులు రాజ ఆస్థానానికి వచ్చి విద్య బోధించేవారు. అప్పుడు కాలంలో అంతే కదా, గురువులే ఇంటికి వచ్చి పాఠాలు నేర్పించేవాళ్ళు. ఇప్పట్లాగా స్కూల్స్, కాలేజెస్ లేవు.